ఓకే. ఇప్పుడు మనం పిఠాపురంలో చూస్తున్నాము. రోజు రోజుకి ఏపీ రాజకీయాలు ఎక్కువైతున్నాయి. అండ్ సేమ్ టైం పిఠాపురంలో అయితే సెలబ్రిటీ హల్చల్ అయితే ఉందన్నమాట. అండ్ సేమ్ టైం వెంకట్ గారు అయితే మన పక్కన ఉన్నారు. మరిన్ని వివరాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. హాయ్ బ్రదర్. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ రివ్యూ మీరు. అండ్ థ్యాంక్ యూ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది పిఠాపురం? అంటే చాలామంది సెలబ్రిటీలు వెళ్తున్నారు. నాగబాబు గారి కొడుకు వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నాకు పిఠాపురం వచ్చి ఒకటే మెయిన్ అయితే నాకు అనిపించింది ఏంటంటే వంగ గీత గారు అంటే ఇప్పుడు సేమ్ క్యాస్ట్ వంగ గీత గారిది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కానీ సేమ్ క్యాస్ట్ వల్ల క్యాస్ట్ ఫీలింగ్ వల్ల కూడా ఓట్లు అనేది చీల్తాయి అనుకున్నాం. కానీ వంగ గీత గారు కాంప్రమైజ్ అవ్వడం, నామినేషన్ వెనక తీసుకోవడం చాలా మంచిగా అనిపించింది. నాకైతే హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి పోటీ వల్ల ఎక్కడ ఓట్లు చీలడం వల్ల పవన్ కళ్యాణ్ గారి రేటింగ్ ఇట్లా తగ్గిపోతుందేమో ఓటింగ్ శాతం అనుకున్నా. వంగ గీత గారు ఆ నామినేషన్ వెనక తీసుకొని తర్వాతకి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం, అక్కడ ఉన్న నియోజకవర్గం మొత్తం తిరగడం అనేది చాలా గ్రేట్. అసలు సూపర్. నాకు అంటే ఒక జెన్యూనిటీ అనేది వచ్చింది. అలాగే నిజాయితీకి ఒక మంచి మార్పు అనేది చూపించారు. ఓకే అన్న, మనం చూస్తున్నాము పిఠాపురంలో అంటే ఇటీవల నాగబాబు కొడుకొచ్చారు. సేమ్ టైము అంటే కమెడియన్స్ కూడా అండ్ హైపరాజ్ చూసాము. చాలామంది వస్తున్నారు. ఈసారి రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు కూడా వస్తారు అంటున్నారు. అది జరుగుతున్నాయి తెలిసి. కానీ చిరంజీవి గారు రాకపోవచ్చు కానీ రామ్ చరణ్ గారు అయితే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే పెద్ద కొడుకు కాబట్టి తనైతే ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఇష్టమైన వ్యక్తి. అంటే పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ అంటే అంతే ఇష్టం, రామ్ చరణ్కి పవన్ కళ్యాణ్ గారు అన్న కూడా అంతే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా వస్తారు. షూటింగ్లో షెడ్యూల్ బిజీగా ఉంది కాబట్టి వస్తాడు. మేబీ ఎలక్షన్ ఇంకా ఉంది కదా, ఈ లోపు వచ్చేస్తాడు. గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్. అసలు ఆయన చూడడానికి చాలామంది అసలు మాటలు ఉండవు ఆయన చూస్తే. అంటే పిఠాపురంలో తిరిగితే ఆయన ఎలా ఉంటుంది, ఆ వైపు ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు నాకు తెలిసిన కాడికి రాజకీయం మొత్తం అంటే ఇప్పుడు ఆంధ్రాలో జరిగే రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే పిఠాపురం రాజకీయం ఒక ఎత్తు ఉంది. అలాగే మీరన్నట్టు రామ్ చరణ్ గారు వస్తే ఎలా ఉంటుంది అంటే మీరు అన్నట్టుగా ఊగిపోతుంది. అసలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మామూలుగా ప్రచారం చేస్తున్నప్పుడే ఒక లెవెల్లో ఉంది. ఇప్పుడు మామూలు చిన్న చిన్న హీరోలు కానీ పెద్ద హీరోలు కానీ అందరూ వస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు కాబట్టి క్రౌడ్ అనేది ఇక్కడ నుంచి చాలామంది అంటే సిటీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఖాళీ చేసి ఒక 10 days ముందు నుంచి వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు. ఈసారి మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది. రామ్ చరణ్ గారు ఎంట్రీ అయితే ఇక ఆటోమేటిక్గా అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చుట్టుపక్కల ఉన్న కాకినాడ కానీ అక్కడి నుంచి మొత్తం క్రౌడ్ అయితే ఫుల్ క్రౌడ్ అయిపోతుంది. ఓకే. ఆయన నామినేషన్ కళ్యాణ్ గారు వేసేటప్పుడు చూసాం, ఒక జన సముద్రము అక్కడైతే ఉందన్నమాట. అండ్ ఒక నామినేషన్కి అలా ఉంటే ఓటింగ్ ఎలా ఉంటుంది, మెజారిటీ ఎలా ఉంటుంది? మెజారిటీ అయితే ఎవరు ఊహించలేరు భయ్య. ఎందుకంటే గతంలో చూసుకుంటే మంచిగా పాలించిన ఎమ్మెల్యే ఒక అతను అంటే వర్మ గారు మంచి ఎమ్మెల్యే. అక్కడ నాకు తెలిసి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంత మంచి వ్యక్తి ఎవరన్నారంటే గతంలో ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీ 50,000 పైగా మెజారిటీతో వచ్చింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అంటే గీత గారు ఆపోజిట్లో ఉన్నా కూడా ఈసారి ఆపోజిట్ అనేది ఎవరు లేరు కాబట్టి అంటే ఖచ్చితంగా గట్టిగా పోటీ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మ్యాక్సిమం 1 lakh ఓటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ పిఠాపురంలో దాదాపు కళ్యాణ్ గారిని ఓడించాలని దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టుతున్నారన్న మాట అయితే బయటకు వస్తుంది. ఏమంటారు దానిపైన మీరు? అసలు అక్కడ నేనైతే నాకు తెలిసిన కాడికైతే ఇద్దరు నాకు బెస్ట్, వర్మ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు వర్మ గారే సపోర్ట్ చేశారు టీడీపీ నుంచి. అలాగే వంగ గీత గారు వైసీపీ నుంచి ఉన్నా కూడా ఇందులోకి వచ్చి సపోర్ట్ చేసింది కాబట్టి ఎంత చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఏమంటారు ఎంట్రిక కూడా కదపలేరు భయ్య. అదైతే ఫిక్స్. ఈసారి ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి ఉన్న ఓటింగ్ అనమాట. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి 100% పవన్ కళ్యాణ్ గారికే పడతాయి ఓటు. ఓకే. అండ్ జగన్ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆయన ఏరియాలో ఆయన వస్తాడు. పులివెందులలో పులిబిడ్డ ఆయన అయితే అక్కడ అయితే వస్తాడు. ఓటింగ్ అనేది ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా 150కి 150 సీట్లు అనేది మాత్రం రాదు. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఇప్పుడు 90% ఎలా ఉందంటే టీడీపీ జనసేన ఉంది 90%. ఇంకా 10% చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు పనికిరాదు, ఎప్పుడో ఒకసారి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 150కి 150 సీట్లు అంటే పిచ్చోళ్ళు వీళ్ళందరు జనాలు. ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. సార్ డెవలప్మెంట్ కూడా ఏం కాలేదు కదా అక్కడ చూసుకున్నా. అండ్ మీ ఓటు ఎవరికి? నా ఓటు పవన్ కళ్యాణ్ గారికి.